వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఆయుర్వేదానికి వ్యతిరేకంగా బహుళజాతి కంపెనీల కుట్ర, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఐదు గంటల హడావిడి. మణిపూర్లో ప్రధాని మోదీ పర్యటనపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు. ఇక నుంచి జెట్ స్పీడ్, సీఎం చంద్రబాబు. చుక్క నీటిని వదలద్దు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం. నేపాల్లో టీడీపీ ఎమ్మెల్యే కోట్ల కుటుంబం. మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మతో ఫోన్లో మాట్లాడిన మంత్రి నారా లోకేష్. ఏపీ సీఎం చంద్రబాబు పాలన వేగం పెంచుతున్నట్లు స్పష్టం చేశారు. ఇప్పటికే 15 మాసాలు గడిచాయి. మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక సంక్షేమ పథకాలను అమలు చేశాం, అనేక అభివృద్ధి పనులు చేశాం, కేంద్రంతో సంబంధాలు మరింత బలోపేతం చేశాం, పెట్టుబడులు తెస్తున్నాం. ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు, కానీ ఇక నుంచి స్పీడ్ పెంచుతున్నాం. ఇకపై జెట్ స్పీడ్ తో నేను ముందుకు పోతా, నాతో కలిసి ప్రయాణించండి, లేకపోతే వెనకబడిపోతారు. ఇదే జరిగితే భవిష్యత్తులో మీరు ఎక్కడ ఉంటారో ఊహించుకోండి అని మంత్రులు, ఉన్నతాధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. తాజాగా రాష్ట్రంలో 2 కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 12 మంది కలెక్టర్లను బదిలీ చేశారు. వీరిలో 4 కొత్త వారికి అవకాశం కల్పించారు. అదేవిధంగా తాజాగా శనివారం 14 జిల్లాల ఎస్పీలను బదిలీ చేశారు. వీరిలో 7 కొత్త వారికి అవకాశం కల్పించారు. ఇదే సమయంలో తీవ్ర వివాదాలు ఎదుర్కొన్న రాజకీయ వివాదాలను పరిష్కరించలేకపోయినా మరో 6 ఎస్పీలను పక్కన పెట్టారు. వీరిలో నంద్యాల, శ్రీ సత్యసాయి, కడప, నెల్లూరు, పల్నాడు, కృష్ణా జిల్లాల ఎస్పీలు ఉన్నారు. వీరికి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. నిగర జలాలైనా, మిగులు జలాలైనా, వరద జలాలైనా సరే తెలంగాణకు చెందాల్సిన నీటి వాటాలో చుక్క నీరు కూడా వదులుకునేది లేదు. కృష్ణా జలాల్లో గరిష్ట నీటి వాటాను సాధించుకునేందుకు పట్టుబట్టాలి. అందుకు అవసరమైన ఆధారాలన్నీ వెంటనే సిద్ధం చేసి న్యాయ నిపుణులకు అందించాలి. కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన ప్రతి నీటి బొట్టును దక్కించుకోవాలి. రాష్ట్రానికి రావాల్సిన న్యాయపరమైన వాటాను సాధించి తీరాలని న్యాయ నిపుణులు, నీటిపారుదల శాఖ అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నెల 23, 24, 25 తేదీల్లో న్యూఢిల్లీలో కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్ విచారణలో తెలంగాణ తుది వాదనలు వినిపించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో శనివారం సీఎం రేవంత్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిఎస్ వైద్యనాథన్, కేంద్ర జలవనరుల సంఘం మాజీ చైర్మన్ కుష్విందర్ వోహ్రా, నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, సీఎంఓ కార్యదర్శి మాణిక్యరాజ్ కన్నన్, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్సీ అంజద్ హుసేన్ తో ఆయన సమీక్ష నిర్వహించారు. ట్రిబ్యునల్ ఎదుట అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. మణిపూర్లో ప్రధాని మోదీ పర్యటనపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కనీసం 5 గంటలు కూడా ఆయన మణిపూర్ ప్రజలతో గడపలేకపోయారంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో వర్గ వైషమ్యాలతో 2 ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్న వారిని ఈ పర్యటనతో మోడీ ఘోరంగా అవమానించారన్నారు. మోదీ పర్యటనను ఆయన పిట్ స్టాప్ గా అభివర్ణించారు. 2 ఏళ్లకు పైగా కొనసాగుతున్న హింసాత్మక ఘటనలో సుమారు 300 మంది చనిపోగా 1500 మంది గాయపడ్డారు. మరో 67,000 మంది నిరాశ్రయులయ్యారు. ఇంత జరుగుతున్నా ఇప్పటి వరకు అటువైపు కన్నెత్తి కూడా చూడని ప్రధాని మోదీ ఇప్పుడు హడావిడిగా ఇంఫాల్ నుంచి చురాల్ చాంద్పూర్ వరకు రోడ్ షో చేపట్టడం ఏంటి అంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. సహాయ శిబిరాల్లో ప్రజల మొర ఆలకించకుండా పెరిగితనంతో తప్పించుకోవడానికి మోదీ షో చేపట్టారని ఎక్స్ లో ఖర్గే వ్యాఖ్యానించారు. బహుళజాతి కంపెనీలు, అలోపతి మందుల కంపెనీలు ఆయుర్వేదానికి వ్యతిరేకంగా కుట్ర పడుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ఆయుర్వేదానికి వ్యతిరేకంగా ఒక లాబీ ప్రపంచంలో నడుస్తుందని, దీన్ని గట్టిగా తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. సాంప్రదాయ వైజ్ఞానిక విద్యలను, యోగాను కాపాడుకోవాలని ఆయన సూచించారు. యూసఫ్గూడలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నిమ్స్ ప్రాంగణంలో నిర్వహించిన విశ్వ ఆయుర్వేద పరిషత్ సదస్సు వ్యాప్కాన్ 2005ను ఆయన ప్రారంభించి ప్రసంగించారు. ఆయుష్ శాఖ ద్వారా ఆయుర్వేదం, యోగాతో పాటు నేచురోపతి, యునాని, సిద్ధ వైద్యం, హోమియోపతి వంటి వాటిని ప్రోత్సాహం అందిస్తున్నామని చెప్పారు. ప్రజల దైనందిన జీవితంలో ఆయుర్వేదాన్ని ఓ భాగంగా మార్చేందుకు ప్రయత్నం జరుగుతోందన్నారు. సిద్దిపేట, వికారాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇంటిగ్రేటెడ్ ఆయుష్ ఆసుపత్రులు ఏర్పాటు చేసి యోగా, నేచురోపతి చికిత్స అందిస్తున్నామన్నారు. రామంతపూర్లోనూ ఇలాంటి ఇంటిగ్రేటెడ్ ఆయుష్ ఆసుపత్రి నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
నేపాల్లో చిక్కుకుపోయిన వారిని సురక్షితంగా స్వస్థలాలకు తీసుకురావడంలో ఏపీ మంత్రి నారా లోకేష్ కీలకంగా వ్యవహరించారు. 2 రోజులుగా ఏపీ సచివాలయంలో ఉంటూ సహాయక చర్యలను పర్యవేక్షించారు నారా లోకేష్. కేంద్ర ప్రభుత్వ సాయంతో దాదాపు 200 మందికి పైగా స్వస్థలాలకు రప్పించడంలో సక్సెస్ అయ్యారు. దీనిపై నారా లోకేష్ కు సర్వత్రా అభినందనలు అందుతున్నాయి. ఈ క్రమంలో షాకింగ్ విషయం ఒకటి బయటపడింది. కర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే భార్య, అతని కుటుంబ సభ్యులు నేపాల్లో చిక్కుకుపోయినట్లు సమాచారం వచ్చింది. దీంతో మరోసారి రంగంలోకి దిగారు నారా లోకేష్. నేరుగా బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. తక్షణ సాయం అందించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం లోపముట నెల్లికిక్కువ పంచాయతీ జోగిపురంలో శనివారం సాయంత్రం కురిసిన వర్షానికి ఇళ్లపై భారీ వృక్షం పడింది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు భారీ చింత చెట్టు వేలతో సహా పక్కకు ఒరిగి 6 ఇళ్లపై పట్టడంతో పైకప్పులు ధ్వంసమయ్యాయన్నారు. ఒక్కసారిగా వచ్చిన శబ్దాలకు భయపడి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశామని, దీంతో ఎవరికీ ఏం కాలేదని తెలిపారు. అధికారులు స్పందించి చర్యలు చేపట్టి ఆదుకోవాలని వారు కోరుతున్నారు. मत एंजी आती हूँ మేడ్చల్ జిల్లా గట్కేసర్లోని అంకుషాపూర్లో కాంతమ్మ మెడలోంచి పుస్తల తాడు లాక్కెళ్లిన 2 నిందితుల్ని పోలీసులు 48 గంటల్లో పట్టుకున్నారు. జనగామ జిల్లాకు చెందిన విద్యార్థి కేవీడి గణేష్ కూలీ పని చేసే రాగుల లక్ష్మణ్ దొంగతనం చేశారు. లోన్ యాప్లకు బెట్టింగ్లకు అలవాటు పడి యూట్యూబ్ లో వీడియోలు చూసి దొంగతనాలు చేశారని పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి బైక్, ఐఫోన్, ముత్తూట్ ఫైనాన్స్ రసీదును స్వాధీనం చేసుకున్నారు. పల్నాడు జిల్లా వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. వేదికకు డుమ్మా కొట్టిన ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులపై చర్యలకు జీవి సిఫార్సు చేశారు. ఆసుపత్రిలో పనిచేయకుండా సంతకాలు పెట్టి గైర్హాజరు కావడంపై చీఫ్ విప్ జీవి ఆగ్రహం వ్యక్తం చేశారు. వేనుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో విధులకు డుమ్మా కొట్టిన 2 వైద్యులపై తక్షణ చర్యలకు సిఫార్సు చేశారు. చాలా సంతోషంగా ఉంది. పేషెంట్ తో మాట్లాడినప్పుడు వాళ్ళు ప్రభుత్వ హాస్పిటల్లో చక్కగా మందులు ఇస్తున్నారు, డాక్టర్లు బాగా చూస్తున్నారని చెప్పేసి చెప్పడం మాకెంతో ఆనందంగా ఉంది. గతంలో వైసీపీ ప్రభుత్వంలో రోజుకి 20-30 ఓపీ వచ్చేది. ఇప్పుడు 300 నుండి 350 దాకా యావరేజ్ పర్ డే ఓపీ రోజు హాస్పిటల్కి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు, వైద్యాన్ని తీసుకుంటున్నారు. మరి గత ప్రభుత్వంలో కంటే 10 రెట్లు ఈ రోజు ప్రభుత్వ హాస్పిటల్లో సర్వీస్ పెరిగింది. మరి గతంలో మందులు లేని మాట వాస్తవమే. గత ప్రభుత్వంలో గత 5 ఏళ్లలో హాస్పిటల్లో మందులు కూడా లేకుండా వైద్యాన్ని అందించినటువంటిది మనం చూసాం. అన్ని ఎప్పుడు చూసినా మందులు కొరత. ఈ రోజు హాస్పిటల్ నిండా చక్కగా 2 గదుల నిండా చక్కగా మందులు ఉన్నాయి. యాంటీబయాటిక్స్ దగ్గర నుండి గైనకాలజీలో కావాల్సినవి, హార్ట్ పేషెంట్లకు కావాల్సినవి అన్ని రకాల మందులు ఈ రోజు అందుబాటులో ఉంచినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా, అభినందనలు తెలియజేస్తున్నా. చాలా సంతృప్తిగా ఉంది. అన్ని రకాల మెడిసిన్స్ ఉన్నాయి. పెద్ద చిన్న ఆపరేషన్ నుండి పెద్ద ఆపరేషన్ చేయడానికి కూడా చక్కగా ఆపరేషన్ రూమ్ కూడా ఎస్టాబ్లిష్డ్ ఆపరేషన్ రూమ్ ఉంది. సర్జన్ ఉన్నారు, చేసినటువంటి సర్జన్ ఉంటాం. ఈ రోజు పేషెంట్లకి అనువైనటువంటి విషయం. ఈ రోజు పేదవాళ్ళకి మంచి వైద్యాన్ని ఇవ్వటమే లక్ష్యంగా ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా పిహెచ్ సెంటర్ లో కావాల్సినటువంటి డాక్టర్ల నియామకం కూడా జరుగుతూ ఉంది. ఈ రోజు పిహెచ్ సెంటర్ లో, ప్రైమరీ హెల్త్ సెంటర్ లో కావాల్సినటువంటి మందులన్నీ కూడా అక్కడ ఉన్నాయి. ఏరియా హాస్పిటల్ లో కావాల్సినటువంటి మందులన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఇంకా కొంతమంది డాక్టర్ల ఆవశ్యకత ఉంది. దాన్ని కూడా నేను ప్రభుత్వం దృష్టికి, మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి, జిల్లా అధికారుల దృష్టికి, మంత్రి దృష్టికి తీసుకెళ్తాను. ఇక్కడ కొత్త డాక్టర్ల నియామకం కూడా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఫుల్ ఫ్లెడ్జ్డ్ లో ఈ హాస్పిటల్ ద్వారా ఒక కార్పొరేట్ హాస్పిటల్ పోటీ పడుతూ చక్కటి వైద్యం. రైతు బాగుపడితేనే దేశం బాగుపడుతుందనే నినాదంతో బాయర్ క్రాఫ్ట్ సైన్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో తూఫాన్లో రైతు అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు. పంటల సాగులో అధిక దిగుబడి సాధన, చీడపీడల నివారణ, వాతావరణ మార్పులకు అనుగుణంగా ఆధునిక సాగు పద్ధతులపై నిపుణులైన వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించారు. సదస్సులో కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ సరైన విత్తనాల ఎంపిక, సమయానుకూలంగా పిచికారీ, నేలలో తేమ నిలుపుదల, సేంద్రియ ఎరువుల వినియోగం, నీటి సంరక్షణ పద్ధతులు అనుసరించడం ద్వారా రైతులు ఎక్కువ దిగుబడి సాధించవచ్చని సూచించారు.
యువత భవిష్యత్తులో ముందుకు సాగాలంటే వ్యక్తిత్వ వికాసం చాలా అవసరమని చిన్మయ మిషన్ కడప శాఖ అధ్యక్షులు స్వామి తుర్యానంద సరస్వతి అన్నారు. శ్రీ రాజపూడి నాగభూషణం డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో యువతలో వ్యక్తిత్వ వికాసం అన్న అంశంపై జరిగిన సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. భగవద్గీత యువతకు మార్గదర్శకమని, నేటి పోటీ ప్రపంచంలో ఒడిదుడుకులను ఎదుర్కొని జీవనం సాగించాలంటే గీతా పారాయణ ఒక దిక్సూచి అని ఆయన యువతకు సూచించారు. దేశ అభివృద్ధి కోసం యువత సాంకేతికతతో పాటు మెరుగైన జీవన శైలిని అలవరుచుకోవాలని ఆయన తెలిపారు. మట్టి ఏం చేస్తుంది? చివరికి చూడండి, ఇక్కడ నీళ్లు రంగు మారిపోలేదు, కానీ ఇక్కడ చూస్తే చూడు నీళ్లు రంగు ఎలాగా మారిపోయినాయి. ఆ మట్టి తనకున్న వాసనని, తనకున్న రంగుని, తనకున్న కంపుని అంతా కూడా ఈ నీళ్ళు తాగొచ్చు. ఇప్పుడు ఈ నీళ్లు తాగాలంటే తాగలేదు. మరొక రకమైన వ్యక్తిత్వం ఏమిటి అంటే, తనలో ఉన్న గుణాలు, తనలో ఉన్న లక్షణాలు, తనలో ఉన్న సంస్కారాలు, నువ్వు వ్యక్తిత్వం సమాజంలోకి ఎంటర్ అయిన తర్వాత రేపు చదువు అయిపోతుంది, నువ్వు ఒక కంపెనీలో జాబ్కి వెళ్తావు, రేపు చదువు అయిపోయింది ఒక సంస్థలో జాబ్ చేయడానికి వెళ్తావు, రేపు చదువు అయిపోతుంది ఒక చోట వ్యాపారం చేయడానికి వెళ్తావు, రేపు చదువు అయిపోతుంది గవర్నమెంట్ ఉద్యోగానికి వెళ్తావు. వెళ్ళిన చోట వ్యక్తిత్వం, వారి పర్సనాలిటీ ఎలా ఉంటుందంటే, కొంతమంది వ్యక్తుల యొక్క పర్సనాలిటీ స్టోన్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ. ఏంటిది? స్టోన్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ. ఇప్పుడు చూడండి, ఈ నీళ్ళల్లో రాళ్లు వేసిన తర్వాత రాళ్లలో రాళ్ళు ఎవరు పెరిగాయా? ఇస్ దర్ ఎనీ చేంజ్ ఇన్ ద స్టోన్స్? నో. కేవలము ఈ నీళ్ళల్లో రాళ్ళు అలా పడున్నాయి అంతే. ఆ నీళ్ళలో రాళ్ళు పడటం వల్ల రాళ్లలో మార్పు లేదు, నీళ్ళల్లో కూడా మార్పు లేదు. కొంతమంది వ్యక్తిత్వులు ఉంటారు. అంటే ఇప్పుడు ఏమన్నా, నేను నీళ్లు సమాజం అని చెప్పాను. ఈ వాటర్ ఏదైతే ఉందో, ఈ వాటర్ సొసైటీ. ఈ సొసైటీలోకి రాళ్ళ లాంటి వ్యక్తిత్వం. అంటే రాళ్ళు ఆ నీళ్ళలో అలా పడున్నాయి అంతే. నీళ్ళలో పడినాయి, నీళ్ళలో మార్పు లేదు, ఆ రాళ్లలోనూ మార్పు లేదు. చాలా మంది జీవితాలు అలా ఉంటాయి. చాలా మంది జీవితాలు జస్ట్ అలా ఉంటాయి. ఎలా ఉంటాయి? రాళ్లలాగా. ఏదో వారి జీవితంలో వారు బ్రతుకుతుంటారు, వారి బుద్ధికి ఏదో సంపాదించుకుంటుంటారు, బ్రతుకుతుంటారు. వారి వల్ల సమాజంలో మార్పు ఉండదు, లేదా సమాజంలో వారిలో మార్పు కూడా ఏమి ఉండదు. దే జస్ట్ ఎగ్జిస్ట్. ఎగ్జిస్ట్ అంటే వారు అలా ఉంటారంటే రాళ్ళలాగా. Almost 85-90% of the people in the society are like that only. ఏదో అయిపోయింది, వారి గుర్తు కోసం సంపాదించుకుంటారు, సమాజంలో వాళ్ళు ఉంటుంటారు, వారి కాలం అయిపోయిన తర్వాత వాళ్ళు ఈ భూమిలో పెట్టిపోతూ ఉంటారు. ఈ పర్సనాలిటీని, వ్యక్తిత్వాన్ని స్టోన్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ అన్నారు. స్టోన్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ అంటే ఒక జడ స్వభావం కలిగి రాళ్ళలాగా వారి జీవితం, వారి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి సారించి విద్యార్థులకు మెరుగైన నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తుంటే, కొంతమంది ఉపాధ్యాయులు విద్యార్థులతో వెట్టి చాకిరీ చేయిస్తూ ప్రభుత్వానికి తలవంపులు తీసుకొస్తున్నారు. మంత్రాలయ మండల కేంద్రంలోని సంత మార్కెట్ సమీపంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల ఆవరణంలో వర్షపు నీరు చేరడంతో వాటిని విద్యార్థుల చేత బకెట్లతో తోడిస్తూ శుభ్రం చేయించారు. అంతేకాక పాఠశాలలోని ప్రతి గదిని తడిబట్టతో శుభ్రం చేయించారు. 1 నుంచి 6వ తరగతి వరకు చదువుకున్న విద్యార్థుల చేత పాఠశాలను శుభ్రం చేయించడాన్ని పలువురు విమర్శిస్తున్నారు. ఉన్నతాధికారి స్పందించి చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. వార్తలు ముగించే ఉన్న ముఖ్యాంశాలు మరోసారి. ఆయుర్వేదానికి వ్యతిరేకంగా బహుళజాతి కంపెనీల కుట్ర, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 5 గంటల హడావిడి. మణిపూర్లో ప్రధాని మోదీ పర్యటనపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు. ఇక నుంచి జెట్ స్పీడ్, సీఎం చంద్రబాబు.
చుక్క నీటిని వదలొద్దు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం. నేపాల్లో టీడీపీ ఎమ్మెల్యే కోట్ల కుటుంబం, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మతో ఫోన్లో మాట్లాడిన మంత్రి నారా లోకేష్. ఇవి ఇప్పటి వరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.